సో ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి న్యూ టాపిక్ నేను వెళ్తున్నాను మరి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను ఎండ్ ఆఫ్ ది క్లాస్లో మీకు డిస్కస్ చేస్తానండి. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండి. ఓకేనా? సో మనం ప్రీవియస్గా ఏం చూసాము? సో మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ చూసాము. ఓకే, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ త్రూ క్యాష్ ద్వారా చూసాము ఎట్లా పోస్ట్ చేయాలో. అదేవిధంగా త్రూ బ్యాంక్ ఎంట్రీస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? మనం కాంట్రా ఎంట్రీస్ డిస్కస్ చేసుకున్నాం. కాంట్రా ఎంట్రీస్ ఏంటి? మనకి టూ ట్రాన్సాక్షన్స్. మన క్యాష్ డిపాజిట్ చేసినప్పుడైనా సరే, క్యాష్ విత్డ్రాల్ చేసుకున్నప్పుడైనా సరే మన కాంట్రా ఎంట్రీస్. దానికి యూస్ చేసే షార్ట్ కట్ కి ఏమనుకున్నాం మనం? F4 అనుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఎర్రర్స్. మన కంపెనీలో జనరల్గా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఎర్రర్స్ అని ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఆ ఎర్రర్స్ మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది మనం ఎర్రర్స్ రెక్టిఫికేషన్ టాపిక్ చూసాం. తర్వాత మనం డిప్రిషియేషన్ చూసామండి. ఒక ఫిక్స్డ్ అసెట్ కి మనం డిప్రిషియేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకేనా? సో డిప్రిషియేషన్ ని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి మనం జర్నల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేసుకున్నామని డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నౌ మన టాపిక్ వచ్చేసరికి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, మన దగ్గర ఒక క్యాష్ ఉందండి. మనం మనీని తీసుకువెళ్ళి మనం సపోజ్ ఎస్బీఐలో డిపాజిట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఎస్బీఐలో డిపాజిట్ చేసినప్పుడు సో ఒక 2-3 మంత్స్ మనకి టైం ఇచ్చిన తర్వాత సో ఇంకొక బ్యాంక్ ఉంటుంది. ఫర్ సపోజ్ మనకి కరూర్ వైశ్య బ్యాంక్ ఉంది అనుకోండి. సో ఎస్బీఐ ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ల కన్నా కరూర్ వైశ్య బ్యాంక్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి ఇస్తుందండి. సో జనరల్గా మనం ఏం చేస్తాము? షిఫ్ట్ అవుతాం బ్యాంక్కి. ఓకేనా? మన క్యాష్ ఏదైతే మనం డిపాజిట్ చేసామో ఎస్బీఐ నుంచి, సో కరూర్ వైశ్య బ్యాంక్కి మనం షిఫ్ట్ అవుతాం. ఓకేనా? సో అట్లా మనీ అనేది, క్యాష్ అనేది ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి ఏమైతే ట్రాన్స్ఫర్ అవుతుందో డిజిటల్గా, సో వాటిని మనం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనుకున్నాం. ఓకేనా? ఇవి కూడా మనకి ఏంటంటే కాంట్రా ఎంట్రీస్, లైక్ కాంట్రా ఎంట్రీస్ లానే పోస్టింగ్ జరిగింది. కాకపోతే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి మనం డిజిటల్గా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం క్యాష్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి మీకు నోట్లో. సో ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. ఓకేనా? ఎస్బీఐ బ్యాంక్లో ఉన్న మన డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో మనము, సో హెచ్డిఎఫ్సి వాడు ఏం చేస్తున్నాడంటే ఎస్బీఐ కన్నా కొంచెం ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఇస్తున్నాడు. సో నా వాయిస్ క్లారిటీగా ఉందండి. సో గుంటూరు డిస్టిక్ నుంచి రూపేష్ గారు, సో వాయిస్ నాట్ క్లారిటీ అంటున్నారు. సో ఒకసారి కన్ఫర్మ్ చేయండి, వాయిస్ కన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా ఉందా లేదా అనేది. సో ఓకే, థ్యాంక్ యూ అండి. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి పెద్ద అంటే ఇక్కడ క్లారిటీ విషయం ఏం లేదండి. సో మనం ఒక బ్యాంక్లో ఉన్న ఏవైతే మనీ ఉంటుందో సో వేరే బ్యాంక్కి మనం షిఫ్ట్ చేస్తున్నాం. డిపెండ్స్ ఆన్ ఎలా షిఫ్ట్ చేస్తున్నాం మనం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ బట్టి బ్యాంక్లో ఉన్న మనీని ఇంకొక బ్యాంక్కి షిఫ్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ మనకి షిఫ్ట్ అయినప్పుడు వాటి మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది మన టాపిక్ అండి. ఓకేనా? ఏమేమి మనకి షిఫ్ట్ అవుతూ ఉంటాయి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు. సో క్యాష్ ఉంటుంది కదా. సో క్యాష్లో వచ్చే మధ్యలో ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో మనం ఇప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో మనం అన్ని డిస్కస్ చేసుకుంటామండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఓచరింగ్ ఎలా వస్తుంది ఇక్కడ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకున్నాం. సో దీనికి లెడ్జర్స్ ఎలా వస్తాయి? ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. మనం చెప్పుకున్నాం కదా, ఏమైనా సరే బ్యాంక్ అకౌంట్స్ మనకి ప్రాబ్లమ్స్లో అడిగినప్పుడు సో అండర్ గ్రూప్ మాత్రం మనకి ఒకటే మెయింటైన్ చేస్తాం. వాడు ప్రాబ్లంలో ఎస్బీఐ ఇవ్వని, హెచ్డిఎఫ్సి ఇవ్వని, కరూర్ వైశ్య బ్యాంక్ ఇవ్వని, ఏ బ్యాంక్ ఇచ్చినా కూడా మనకి లెడ్జర్ గ్రూప్ ఏమొస్తుంది అనుకున్నాం? లెడ్జర్ గ్రూప్ చెప్పండి బ్యాంక్ అకౌంట్స్కి. సో అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది? మనం ఏ బ్యాంక్ అకౌంట్స్ అయినా ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు మనం ఒక బ్యాంక్ అకౌంట్స్ని లెడ్జర్ గ్రూప్ అనుకున్నాం. సో స్టార్టింగ్ క్లాస్లో మీకు చెప్పాను కదండి. సో అకౌంటింగ్ గ్రూప్స్, సో ఏ ట్రాన్సాక్షన్ ఏ లెడ్జర్ కింద వస్తుంది అని చెప్పని. ఓకేనా? సో బ్యాంక్ అకౌంట్స్. సో మనకి ప్రాబ్లంలో వాడు కరూర్ వైశ్య బ్యాంక్ ఇవ్వని, ఎస్బీఐ ఇవ్వని, హెచ్డిఎఫ్సి ఇవ్వని. సో అండర్ గ్రూప్ మనకి ఏమవుతుంది? బ్యాంక్ అకౌంట్స్. ఓకేనా? సో థియరిటికల్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనం చెప్పుకున్నాం కదా. సో థియరిటికల్గా ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. సో టాపిక్ అందరికి అర్థమైందా?
సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మీకు ప్రాబ్లం థియరిటికల్గా అంతా అర్థమైందా? సో మనం ఎలా మూవ్ చేస్తాం క్యాష్ ఒక ప్లేస్ నుంచి ఒక బ్యాంక్ నుంచి వేరొక బ్యాంక్కి? ఓకేనా? డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఓకేనా? మనం జనరల్గా ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి మనం బ్యాంక్ మూవ్ చేస్తూ ఉంటామండి. సో ఇప్పుడు ఎస్బీఐ లైక్ 7% ఇచ్చాడు అనుకోండి, కరూర్ వైస్ 6% ఇస్తే మనం ఏ బ్యాంక్ ప్రిఫర్ చేస్తాం? సో మన మనీ అనేది మనకి ఇంట్రెస్ట్ రేటు ఏవైతే తక్కువ ఉన్నాయో మనం కంపల్సరీగా ఎస్బీఐ నుంచి మనం మూవింగ్ అనేది చేస్తాం. సో మనం మూవ్ చేసినప్పుడు క్యాష్ డిజిటల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి. ఓకేనా? అదే టాపిక్లో నేను డిస్కస్ చేశానండి. సో భరత్ కుమార్ గారు, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అండి? క్యాష్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అంటున్నారు. సో మీ డిస్ట్రిక్ట్ ఏంటి? కే భరత్ కుమార్ గారు. ఓకే, సో ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం మరి. సో మ్యూట్ చేయండి మీరు కంపల్సరీగా, పార్టిసిపెంట్స్ అందరూ కూడా. సో ఎవరు అన్మ్యూట్ చేసినట్టున్నారు? సో చూడండి అండి, సో ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు? సో మిస్టర్ రామ్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 5,50,000. ఓకేనా? ఇది ఇప్పుడు మన ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసుకునే ఫస్ట్ పాయింట్ కదా. సో ఫస్ట్ పాయింట్ మనకి ట్రాన్సాక్షన్స్లో ఎప్పుడైనా సరే నో చేంజ్. ఇక్కడ చేంజ్ అయిన పాయింట్ ఏం లేదు కదండి. సో మిస్టర్ రామ్ అనేవాడు చేశాడు, ఎంత పెట్టి స్టార్ట్ చేశాడు? 5,50,000. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ క్యాష్ డిపాజిట్ హెచ్డిఎఫ్సి. సో ఇక్కడ చూస్తారా మీరు సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఓన్లీ ఒక బ్యాంక్ మాత్రమే ఇచ్చాడండి. ఓకేనా? ఒక బ్యాంక్ నేమే ఇచ్చారు కాబట్టి మనకి బ్యాంక్ నేమ్ ఇవ్వకపోయినా కూడా మనం ట్రీటెడ్ యాజ్ ఎ లైక్ ఏ బ్యాంక్ అయితే మనకి పేరు ఇచ్చాడో ఆ బ్యాంక్ పేరు మనం పెట్టుకున్నాం. సో ఇక్కడ సెకండ్ థర్డ్ ఫోర్త్ పాయింట్ చూడండి ఒకసారి. సో క్యాష్ డిపాజిట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాడు, క్యాష్ డిపాజిట్ హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 3 బ్యాంక్ నేమ్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా? సో అప్పుడు పర్టికులర్గా ప్రాబ్లంలో వాడు ఏ బ్యాంక్ నేమ్ అయితే మెన్షన్ చేస్తాడో ఆ బ్యాంకుకి మాత్రం మనం షిఫ్ట్ చేయాల్సి ఉంటుందండి. సో సెవెంత్ పాయింట్ చూడండి ఇక్కడ. సో ఎస్బీఐ బ్యాంక్ అండి. ఓకేనా? మనం డబ్బులు అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో డిపాజిట్ చేసాం టు ఎస్బీఐ బ్యాంక్. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనం ఏదైతే డిపాజిట్ చేసాం మనీ అనేది ఎస్బీఐ బ్యాంక్కి మూవ్ చేస్తున్నాడండి. ఓకేనా? మనం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనుకున్నాం కదా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఎస్బీఐకి మూవ్ చేశారు. సో కింద 8 పాయింట్లో చూడండి. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హెచ్డిఎఫ్సి. ఓకేనా? ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్కి మూవ్ అయినాయి. అదే విధంగా మనీ అనేది బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హెచ్డిఎఫ్సికి కూడా మూవ్ అయినాయి. ఓకేనా? సో ప్రాబ్లం ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏమంటే సో ఒక అకౌంట్స్ ప్రాబ్లం టాలీ సాఫ్ట్వేర్లో మనం రికార్డ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నాం? క్రియేట్ కంపెనీ కదా. ఓకే, సో మనకి ప్రాబ్లంలో ఏ పేరు ఉందండి? మనకి ఏ పర్సన్ క్రియేట్ చేయాలి ప్రాబ్లం మనం? సో మనం ఏ పర్సన్ మీద కంపెనీ క్రియేట్ చేయాలి ఇప్పుడు?
మేడం అనిత మేడం ఓకేనండి. సో థ్యాంక్ యూ. మిస్టర్ రామ్ అనే పేరు మీద మనం ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏమనుకున్నామండి, ట్యాగ్ లో మన కంపెనీ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఓకేనా. సో షార్ట్ కట్ కీస్ ప్లస్ అకౌంటింగ్ గ్రూప్స్ అండి. మనకి అకౌంట్స్ లో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఆల్ట్ ప్లస్ F1 అండి, కంట్రోల్ ఏ కాదు. కంట్రోల్ ఏ మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడు మనం స్టేట్ ఏదైతే మనం టైప్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేసినప్పుడు సో డ్రాప్ డౌన్ లోకి మనం కీబోర్డ్ లో ఉన్న డ్రాప్ డౌన్ యూజ్ చేయకుండా ఒక షార్ట్ కట్ కీ చేస్తున్నాం, అది ఏంటి కంట్రోల్ ప్లస్ ఏ. ఓకేనా. సో ఆల్ట్ ప్లస్ F1. సో చూడండి, సో క్రియేట్ కంపెనీ. సో మనకి ప్రాబ్లంలో పర్సన్ నేమ్ ఇచ్చారు మిస్టర్ రామ్. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ షార్ట్ కట్ కీ అండి. ఇందాక చెప్పారు కదా, సో మనం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఏదైతే స్టేట్ ఉంటుందో స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత మనం షార్ట్ కట్ కీ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా. అవునండి, అందరూ కూడా కరెక్టే. సో కంట్రోల్ ప్లస్ ఏ అంటున్నారు కదా. సో కంట్రోల్ ప్లస్ ఏ. సో ఇప్పుడు చూడండి అండి ఇక్కడ, సో ఇందాక మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్లో ఏమో SBI అని ఉంది. ఓకేనా. ఇప్పుడు ప్రాబ్లమేటిక్ ప్రకారం మన కంపెనీ క్రియేట్ చేసాం. ఏ పర్సన్ ది, మిస్టర్ రామ్ అనే పర్సన్ మీద మన కంపెనీ క్రియేట్ చేసాం. సో మీకు లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఈ నేమ్ ఆఫ్ ది కంపెనీ కింద హైలైట్ అయింది చూడండి, బోల్డ్ లెటర్స్ మిస్టర్ రామ్ అని. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ క్లియర్. సెకండ్ స్టెప్ సో రామ్ అనే పర్సన్ మీద మనం క్రియేట్ చేసాము. సో సెకండ్ స్టెప్ ఏంటండి, లెడ్జెస్ క్రియేషన్ కదా. మీకు స్క్రీన్ విజిబుల్ అవుతుందా అండి? స్క్రీన్ స్ట్రక్ అంటున్నారు, స్క్రీన్ విజిబుల్ అవుతుందా? సో సెకండ్ స్టెప్ అయినటువంటి మనం లెడ్జెస్ క్రియేషన్ చేద్దామండి. ఓకేనా. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు మిస్టర్ రామ్ కదా. సో మిస్టర్ రామ్ ఏమవుతాడండి అండర్ లెడ్జర్ మిస్టర్ రామ్ అనేది. ఓకేనా, క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో లెడ్జర్ లో మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ చేసుకుంటాము. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ బ్యాంక్ అకౌంట్స్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ HDFC అండి. ఓకేనా, HDFC అండర్ బ్యాంక్. స్టెప్ చూడండి, క్యాష్ ఇంటూ SBI అండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిపోయింది, HDFC అయిపోయింది. అగైన్ మనకి ప్రాబ్లం ఇంకొక బ్యాంక్ అడిగాడు, బ్యాంక్.
ఓకేనా. మనకి ఏమవుతుంది బ్యాంక్ అకౌంట్స్. చూడండి, సో ఫర్నిచర్ త్రూ ఇక్కడ లెడ్జర్ మనం ఏం మెన్షన్ చేస్తాం, ఫర్నిచర్ పర్చేస్ త్రూ ఎస్బీఐ. సో ఇప్పుడు చెప్పండి అండి మనకి, సో ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ మనం ఏదైతే ప్రాబ్లంలో ఇచ్చాడో ఫర్నిచర్ పర్చేస్ త్రూ ఎస్బీఐ అండి. ఓకేనా. ఇప్పుడు మనం లెడ్జర్ ఏం చేస్తాం ఇక్కడ, ఫర్నిచర్ పర్చేస్ త్రూ ఎస్బీఐ. సో యానిమేషన్స్ ఒకసారి ఆఫ్ చేస్తున్నానండి, ఒక నిమిషం ఉండండి. ఓకే, సో ఫిఫ్త్ పాయింట్ మనం ఏమనుకున్నామండి, సో ఫర్నిచర్ పర్చేస్ త్రూ ఎస్బీఐ. ఓకేనా. సో మనకి లెడ్జర్ ఏమవుతుంది ఇక్కడ, ఫర్నిచర్. సో ఫర్నిచర్ గ్రూప్ ఏంటండి మనకి, లెడ్జర్ గ్రూప్ ఏంటి, ఫర్నిచర్ అకౌంటింగ్ గ్రూప్ మనకి ఫిక్స్డ్ అసెట్. ఓకేనా, ఫిక్స్డ్ అసెట్స్ అని మనం అకౌంట్ గ్రూప్ మెన్షన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మనకి ఏమవుతుందండి, హెడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటండి, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్. సో ఇక్కడ మనకి లెడ్జర్ ఏం అవసరం అవుతుందో చెప్తారా కాస్త, ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇక్కడ మనకి లెడ్జర్ అవసరమా. ఓకే, సో ఎందుకు అవసరం లేదు, సో మనం ఆల్రెడీ లెడ్జర్ ఏంటి, హెచ్డిఎఫ్సి లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం, అదే విధంగా మనం ఎస్బీఐ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకున్నామండి. సో ప్రీవియస్ క్లాసెస్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకసారి ప్రాబ్లంలో ఏమైతే మనకి అడిగారో మళ్ళీ మళ్ళీ అవి పదే పదే మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, సో ఇది కూడా మనం లెడ్జర్ క్రియేట్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే మనకి లెడ్జర్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా క్రియేట్ చేసాము, అదే విధంగా హెచ్డిఎఫ్సి అని కూడా క్రియేట్ చేసాము. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సో డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటున్నాడు. సో ఇక్కడ మనం లెడ్జర్ ఎంటర్ చేయాలండి, డొనేషన్ రిసీవ్డ్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడు, ఇక్కడ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలా. ఓకే, సో లెడ్జర్ క్రియేట్ చేయాలంటున్నారు కదా, సో మనం ఇక్కడ డొనేషన్ రిసీవ్డ్ అనే లెడ్జర్ ఇంతవరకు మనం క్రియేట్ చేయలేదండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా. సో డొనేషన్ రిసీవ్డ్, సో డొనేషన్ రిసీవ్డ్ ఏమవుతుందండి మనకి అకౌంటింగ్ గ్రూపు, ఇండైరెక్ట్ ఇన్కమ్ కదా. ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ చూడండి, సో ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి, దీనికి మనకి లెడ్జర్ అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఎస్బీఐ క్రియేట్ చేసుకున్నాం లెడ్జర్, హెచ్డిఎఫ్సి కూడా క్రియేట్ చేసుకున్నాం.
సో నెక్స్ట్ పాయింట్ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కూడా మనం లెడ్జర్ క్రియేట్ చేసుకున్న టాలీ సాఫ్ట్వేర్ లో, అదే విధంగా మనం ఎస్బీఐ అనే బ్యాంక్ కూడా మనం లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, దేర్ ఈస్ నో నీడ్ టు క్రియేట్ అగైన్ లెడ్జర్ అండ్ టాలీ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ చూడండి అండి, క్యాష్ విత్ డ్రా టు బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో దీనికి మనం లెడ్జర్ క్రియేట్ చేసుకుంటామా? క్యాష్ విత్ డ్రా ఇంటూ బ్యాంక్, దీనికి లెడ్జర్ అవసరమా? ఓకేనా, సో దీనికి కూడా లెడ్జర్ అవసరం ఉండదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రీ డిఫైన్ లెడ్జర్స్ అని మనకి 2 ఉంటాయండి ఎప్పుడైనా సరే మనకి అకౌంట్స్ లో. ఒకటి క్యాష్, ఇంకొకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో మనకి ప్రాబ్లంలో ఏం అడిగాడండి? సో ప్రాబ్లంలో చూడండి ఒకసారి. సో క్యాష్ విత్ డ్రా ఇన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సో క్యాష్ అనేది ప్రీ డిఫైన్ లెడ్జర్ మనం క్రియేట్ చేసిన అవసరం లేదు. టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మనకి క్యాష్ అనేది డిస్ప్లే ఇస్తుందండి టాలీ సాఫ్ట్వేర్ లో. సో ఇంకేమైనా ఉన్నాయండి? సో మనకి ప్రాబ్లంలో ఇంకేమైనా లెడ్జర్స్ క్రియేట్ చేసిన అవసరం ఉంటుందా? సో వైజాగ్ డిస్టిక్ నుంచి పవన్ గారు. సో మనకి డైరెక్ట్ ఇన్కమ్ అంటే అండి, చెప్పుకున్నాం కదా మనకి స్టార్టింగ్ లో మనకి టూ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అనుకుంటున్నాం. ఒకటి ఫ్యాక్టరీ రిలేటెడ్, ఇంకొకటి ఆఫీస్ రిలేటెడ్. ఓకేనా, ఫ్యాక్టరీ రిలేటెడ్ మనకి ఏదైనా ప్రాబ్లంలో డైరెక్ట్ గా మెన్షన్ చేస్తే ఫ్యాక్టరీ అని చెప్పని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ డైరెక్ట్ ఇన్కమ్ కానీ మనం టాలీ సాఫ్ట్వేర్ రికార్డ్ చేసుకుంటామండి. ఓకేనా, ఆఫీస్ రిలేటెడ్ ఏవైతే మనకి ట్రాన్సాక్షన్స్ ప్రాబ్లంలో ఉంటే కనుక అవి మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనం ట్రీట్ చేసుకుంటాం. ఓకేనా, వైజాగ్ డిస్టిక్ నుంచి పవన్ గారు, క్లియరా మీకు? ఓకేనండి, సో థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనం లెడ్జెస్ అనేది క్రియేట్ చేసుకున్నామండి. ఓకేనా, సో ఐ థింక్ ఏమి లెడ్జెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో యాక్సెప్టెన్స్ అడిగింది, నేను ఓకే చేశాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి మనకి టాలీ సాఫ్ట్వేర్లో? ఒకటి రామ్ అనే కంపెనీకి మనం కంపెనీ క్రియేట్ చేసుకున్నాము. అదేవిధంగా సెకండ్ స్టెప్ అయినటువంటి మనం లెడ్జెస్ క్రియేట్ చేసుకున్నాము. సో థర్డ్ స్టెప్ ఏంటి మనకి? థర్డ్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ మనకి వోచర్స్ క్రియేషన్. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ చూడండి, ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? మిస్టర్ రామ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5,50,000 అంటున్నాడు. సో మనకి ఓచరింగ్ ఏమవుతుందండి? ఇది రిసిప్ట్ కదా. సో క్యాష్ టు మిస్టర్ రామ్. సో అమౌంట్ ఎంత అండి? 5,50,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఈ పాయింట్ మనం ఓచర్లో ఎక్కడ రికార్డ్ చేసుకుంటాం? క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో కాంట్రా ఎంట్రీ కరెక్ట్ అండి. సో మనం క్యాష్ డిపాజిట్ చేసినా క్యాష్ విత్డ్రాల్ చేసినా చెప్పుకున్నాం కదా, క్యాష్ డిపాజిట్ చేసినా క్యాష్ విత్డ్రాల్ చేసినా మనకి కాంట్రా ఎంట్రీస్ అవుతాయి. సో కాంట్రా ఎంట్రీస్కి మనకి షార్ట్ కట్కి ఏమనుకున్నాం? F4. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. ఓకేనా, మనం ఏదైతే మనీ ఉందో మనం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేస్తున్నాం. సో డిపాజిట్ చేసినప్పుడు అకౌంట్లోకి ఏమవుతుంది? సో బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు క్రెడిట్ అవుతుంది కదా క్యాష్ అనేది. సో ఎంత అండి? 1,75,000. సో 1,75,000 అండి. సో ఇక్కడ చూడండి, సో డినామినేషన్స్ అడిగింది, మనం చెప్పుకున్నాం కదా. సో నార్మల్గా మనం జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు బ్యాంక్కి వెళ్ళినప్పుడు సో డిపాజిట్ చేసుకుంటే డినామినేషన్స్ ఫామ్లో మనకి డిపాజిట్ ఫామ్లో డినామినేషన్స్ అడిగిద్ది. ఓకేనా, సో అదే డినామినేషన్స్ మనకి టాలీ సాఫ్ట్వేర్లో కూడా డినామినేషన్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు డినామినేషన్స్ చూడండి, 1,75,000 అండి.
ఓకేనా. సో 2000 మనం 85 ఇచ్చామండి. 2085 ఇవ్వగానే మనకి అమౌంట్ ఎంత వచ్చింది చూసారు కదా, 1,70,000. మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు, టాలీ అయిందా, టాలీ అవ్వలేదు. ఎందుకు, ప్రాబ్లంలో మనకి 1,75,000 అని ఇచ్చాడు. ఓకేనా. మనం బట్ ఏం చేసాం ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో 85 నోట్స్ తీసుకున్నాం, 2000 నోట్స్. అప్పుడు అమౌంట్ ఎంత అవుతుందండి, 1,70,000 మాత్రమే అవుతుంది. ఓకేనా. సో 500 ఒక 10 ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి సరిపోయిందా మీకు అమౌంట్ 1,75,000. ఓకేనా. సో ఇందాక నేను ఏం చేశాను, 2000 నోట్స్ ఒక 85 ఇచ్చేసి నేను ఎంటర్ ఇచ్చాను. ఎందుకు తీసుకోలేదు, మన ప్రాబ్లం ఇచ్చిన బ్యాలెన్స్ కి, అదే విధంగా మన టాలీ సాఫ్ట్వేర్ లో డినామినేషన్ వేసిన బ్యాలెన్స్ కి మ్యాచ్ అవ్వలేదు. అందుకని తీసుకోలేదు. సో తర్వాత మనం మ్యాచ్ చేసాం కదా ప్రాబ్లంలో ఇచ్చిన బ్యాలెన్స్ కి ప్లస్ మన డినామినేషన్ కి. ఓకేనా, అందుకని యాక్సెప్టెన్సీ అడుగుతుంది. సో ఒక్కసారి యాక్సెప్టెన్సీ ఎంటర్ ఇచ్చేయండి అండి. ఓకేనా, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది మన వోచర్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో క్యాష్ డిపాజిట్. సో ఇది కూడా మనకి వోచర్ సేమ్ అండి, కాంట్రా ఎంట్రీ వస్తుంది. కాకపోతే ఇందాక బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకున్నాం, ఇప్పుడు ఏమవుతుంది మనకి అక్కడ హెచ్డిఎఫ్సి అవుతుంది. ఓకేనా. సో ఎంత అండి ప్రాబ్లంలో క్యాష్ డిపాజిట్ హెచ్డిఎఫ్సి 1,50,000 కదా. చూసారా డినామినేషన్. సో మనం ఏదైనా సరే డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే మనకి డిపాజిట్ ఫామ్ లో డినామినేషన్స్ అడిగిద్దండి కంపల్సరీగా. ఓకేనా, నేను 2,075 ఇచ్చానండి. సో సరిపోయింది కదా మనకి 1,50,000. నెక్స్ట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. ఓకేనా, ఇది ఎంట్రీ అవుతుంది, కాకపోతే ఇక్కడ ఎస్బీఐ ఉంటుంది. సో 2 lakhs. సో 2 lakhs కదండి మనకి ప్రాబ్లంలో ఇచ్చిన అమౌంట్. సో నేను డినామినేషన్స్ లో 2,000 ఒక 100 తీసుకున్నానండి. ఓకేనా. సో 2 lakhs సరిపోయింది కదా మనకి అమౌంట్. సో హండ్రెడ్స్ మనం 2,000 100 తీసుకున్నాము. సో మన ప్రిన్సిపల్స్ అమౌంట్ టాలీ సాఫ్ట్వేర్ లో అమౌంట్ సరిపోయిందా, సరిపోయింది కదా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో పర్చేజ్ త్రూ ఫర్నిచర్ పర్చేజ్ త్రూ ఎస్బీఐ. సో ఓచర్లో ఈ పాయింట్ మనకి ఏమవుతుందండి, సో రిసిప్ట్ పేడ్ అవుతుందండి మనకి. సో ఒకళ్ళు రిసిప్ట్ అని ఎంటర్ చేశారు, రిమైనింగ్ పర్సన్స్ అన్ని పేమెంట్ అని ఎంటర్ చేశారు. ఓకేనా, క్యాష్ గోయింగ్ కాబట్టి ఎవరైతే పేమెంట్ అని చేశారో వాళ్ళంతా అండి. సో గుంటూరు డిస్టిక్ నుంచి బాలాజీ గారు మాత్రమే రిసిప్ట్ అని ఎంటర్ చేశారు. సో రిసిప్ట్ మనకి ఎందుకు అవుతుందండి, ఓకేనా, మనం ఫర్నిచర్ కొంటున్నాం. సో ఫర్నిచర్ పర్చేస్ త్రూ ఎస్బీఐ. ఎస్బీఐ మన ఫర్నిచర్ ఉన్నప్పుడు మనకి క్యాష్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కదా. ఓకేనా, త్రూ చెక్ రూపంలో అయినా సరే క్యాష్ రూపంలో అయినా సరే మనకి ఎండ్ ఆఫ్ ది అవుట్పుట్ ఏంటి, మన క్యాష్ అనేది గోయింగ్. ఓకేనా.
సో మనకి క్యాష్ బయటికి వెళ్తుంది కాబట్టి షార్ట్ కట్ కి ఏమవుతుంది, కాంట్రాక్ట్ మన పేమెంట్ కి ఎఫ్ఐ కదా. సో ఇక్కడ అకౌంట్ లో మనకి ఏమొస్తుందండి, అకౌంట్ లోకి క్యాష్ వస్తుందా, లేకపోతే ప్రాబ్లంలో ఏదైనా మెన్షన్ చేశారా? ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ ఎస్బీఐ అన్నారా లేదంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అండి? చూడండి ప్రాబ్లంలో ఒకసారి. సో స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ ఎస్బీఐ అండి. ఓకేనా? సో మనం ఇక్కడ పేమెంట్లో ఎస్బీఐని ఎంటర్ చేసుకుంటాం. సో మన క్రెడిట్ ఏమవుతుందండి, ఫర్నిచర్. అమౌంట్ ఎంత అండి, 25,000. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటున్నాడు. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మనకి ఏమవుతాయండి మన కంపెనీకి? సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి పేమెంట్. ఓకేనా? సో ఇక్కడ క్యాష్ పేమెంటా అండి, బ్యాంక్ పేమెంటా? ప్రాబ్లంలో ఏదన్నా స్పెసిఫిక్గా అడిగాడా? ప్రాబ్లంలో మనకి ఏమీ అడగలేదండి. ఓకేనా? ప్రాబ్లంలో జస్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని అడిగాడు. ఓకేనా? త్రూ ఎస్బీఐ బ్యాంక్ అని నేమ్ ఇస్తే మాత్రం మనం పర్టికులర్గా బ్యాంక్ని మెన్షన్ చేయాలనుకున్నాము. లేదంటే ప్రాబ్లంలో ఓన్లీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని వదిలేస్తే మాత్రం ట్రీటెడ్ యాజ్ ఏం తీసుకోమన్నాం మనం ప్రాబ్లమేటిక్ ప్రకారం, క్యాష్. ఓకే కదా? సో ఇక్కడ పేమెంట్లో ఫస్ట్ క్యాష్ వస్తుంది. సో క్రెడిట్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సో ఎంత అండి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, 800. ఓకే. నెక్స్ట్ పాయింట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ అండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్. సో ఈ ట్రాన్సాక్షన్ మనకి ఏమవుతుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్. కౌంటర్నే కదా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి షార్ట్ కట్ కి ఏంటి, F4. సో పేమెంట్ లో ఉన్న వోచరు మనకి కౌంటర్ ఎంట్రీ కావాలంటే యూసేజ్ షార్ట్ కట్ కి ఏంటండి, F4 కదా. ఓకే. సో ప్రాబ్లంలో ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ అంటున్నాడు చూడండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్. మనకి ఇప్పుడు మనీ అనేది ఏ బ్యాంక్ వెళ్తుంది, మనం అకౌంట్లో ఏది డెబిట్ చేసుకోవాలి, క్రెడిట్ ఏం చేసుకోవాలండి? సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంక్కి మూవ్ అయినప్పుడు మన మనీ అనేది ఫైనల్గా ఏంటి, ఎస్బీఐ బ్యాంక్కి మూవ్ అవుతున్నాయండి. ఓకేనా? సో ఇక్కడ అకౌంట్లో మనం ఎస్బీఐ అని పెడతాము. సో క్రెడిట్ మనం ఏ బ్యాంక్ నుంచి షిఫ్ట్ చేస్తున్నాము, హెచ్డిఎఫ్సి. సో ఎంత అంటే అమౌంట్ 40,000 కదా. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హెచ్డిఎఫ్సి అంటున్నాడండి. సో ఇందాకేమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఎస్బీఐకి మూవ్ చేసాం క్యాష్. ఇప్పుడు అదే క్యాష్ని మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హెచ్డిఎఫ్సికి మూవ్ చేస్తున్నామండి. సో కాంట్రా ఎంట్రీ సేమ్, కాకపోతే ట్రాన్సాక్షన్స్ మాత్రమే మారుతాయి. సో ఇందాక హెచ్డిఎఫ్సి నుంచి ఎస్బీఐ అన్నాడు, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హెచ్డిఎఫ్సి అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు అకౌంట్లోకి ఏమవుతుంది, హెచ్డిఎఫ్సి. సో క్రెడిట్ ఆటోమేటిక్గా మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రాబ్లంలో అడిగింది అదే కదా, బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హెచ్డిఎఫ్సి. ఓకేనా? క్యాష్ ఎంత అండి, 42,000. 42,000. సో నెక్స్ట్ ఏంటండి, సో డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి.
సో డొనేషన్ రిసీవ్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇది రిసిప్ట్ మనం ఎలా రాసుకుంటాం? సో డొనేషన్ వస్తుంది మనకి కంపెనీకి, సో త్రూ ఎలా వస్తున్నాయండి? క్యాష్ రూపంలో వస్తున్నాయా, బ్యాంక్ రూపంలో వస్తున్నాయా? క్యాష్ ఇవ్వట్లేదు ఇక్కడ, ఓకేనా? హెచ్డిఎఫ్సి అనేవాడు చెక్ ఇస్తున్నారు మనకి. సో డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మనకి రిసిప్ట్ కదా, డొనేషన్ రిసిప్ట్ అంటే కంపెనీకి మనం రిసిప్టే కదా, ఓకేనా? ఏ బ్యాంక్ అంటున్నాడు? హెచ్డిఎఫ్సి. డొనేషన్ రిసీవ్డ్ క్రెడిట్లో ఎంత అండి? 10,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. సో ప్రీవియస్గా మనం ప్రాబ్లమ్స్ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నాం కదా, సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పని. సో మళ్ళీ అగైన్ ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటున్నాడు. సో ఇది కూడా మనకి కాంట్రా అవుతుంది. కాంట్రా షార్ట్కట్ F4, ఓకేనా? సో ఏ బ్యాంక్ టు ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుందండి? ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి. సో ఇప్పుడు అకౌంట్లోకి హెచ్డిఎఫ్సి వస్తుంది. సో క్రెడిట్ మనకి దేని నుంచి అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో అది మనకి క్రెడిట్ అవుతుంది, ఎస్బీఐ, ఓకేనా? 15,500. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఎస్బీఐ బ్యాంక్ ఏం లేదండి, అంటే 10th పాయింట్కి 11th పాయింట్కి జస్ట్ బ్యాంక్ నేమ్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి, ఓకేనా? సో ఇందాకేమో ఎస్బీఐ హెచ్డిఎఫ్సి అంటున్నాడు, ఇప్పుడేమో బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడు, ఓకేనా? అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది? డెబిట్లో ఎస్బీఐ వస్తుంది, ఓకేనా? క్రెడిట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎంత అండి? 23,500. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. క్యాష్ విత్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి ఏమవుతుందండి మనకి? కౌంటర్ ఎంట్రీ కదా. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బాలగారు గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి క్యాష్ బ్యాంక్ అంటున్నారు, ఓకే. సో ఏ బ్యాంక్ అండి అది? మనకి పేరు ఇచ్చారు కదా పర్టికులర్ గా. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, ఓకేనా? సో అంటే ఇప్పుడు మనకి క్యాష్ వస్తుంది కదా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, మనం క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నాం అంటే మనకి ఫైనల్ గా ఏంటి? ఆర్గనైజేషన్ కి మనకి క్యాష్ వస్తుంది. సో డెబిట్ లో క్యాష్. సో క్రెడిట్ లో మనం ఏం పెట్టుకుంటామండి? ఏ బ్యాంక్ నుంచి మనకి వస్తున్నాయి విత్డ్రాల్ అనేది కంపెనీకి? ఇక్కడ మీకు చూసారా 3 బ్యాంక్స్ హైలైట్ అయినాయి రైట్ సైడ్ నా లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ లో. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ. ఇప్పుడు మనకి ప్రాబ్లం లో ఏ బ్యాంక్ అకౌంట్ మనకి క్రెడిట్ అవుతుంది? సో బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎంత అండి? 33,000. సో ఇంకేమైనా మనం ఏమన్నా వోచరింగ్ క్రియేట్ చేయాలంటే ప్రాబ్లం ఏంటి ప్రకారం? ప్రాబ్లం ప్రకారం మనం అన్ని వోచర్స్ మనం పోస్ట్ చేసామండి. ఇంకేమన్నా ఉన్నాయా మనం ఎంట్రీస్ చేయాల్సినవి? ఓకేనా? సో మనం రామ్ అనే కంపెనీ క్రియేషన్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ అయినటువంటి లెడ్జర్స్ పోస్టింగ్ చేసుకున్నాం. అదేవిధంగా థర్డ్ స్టెప్ అయినటువంటి వోచర్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం. మనం ఫైనల్గా ఇప్పుడు ఏం చేయాలండి?
సో అన్నీ అయిపోయిన తర్వాత మనం ప్రాపర్గా ఎంటర్ చేసామా లేదా అని తెలుసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం? బ్యాలెన్స్ మనం చెక్ చేయాలంటే సో బ్యాలెన్స్ షీట్. ఓకేనా? సో ప్రెస్ ఎస్కేప్ బటన్, బ్యాలెన్స్ షీట్. సో చూడండి బ్యాలెన్స్ షీట్ ఇక్కడ. సో నెట్ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు ప్రాబ్లంలో మనకి? 9200. ఓకేనా? సో చూడండి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో కూడా రామ్ అనే పర్సన్కి సంబంధించి మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 9200. ఓకేనా? సో ఫైనల్ బ్యాలెన్స్ చూడండి 5,59,200. సో ప్రాబ్లం చూడండి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కూడా 5,59,200 టాలీ అయినాయి కదా. అంటే మనం ఏవైతే ఎంటర్ చేసుకున్నామో ఓచెస్లో అవన్నీ కూడా మనకి టాలీ అయిపోయినాయి. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో బ్యాంక్ టు బ్యాంక్ అనే ట్రాన్సాక్షన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో అందరికీ కూడా టాపిక్ అర్థమైంది కదండి. సో ఒకళ్ళు మాత్రం నాకు 5th పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. 5th పాయింట్ చాలా ఈజీ అండి. ఫర్నిచర్ పర్చేసర్ త్రూ ఎస్బీఐ. ఓకేనా? సో ఫర్నిచర్ పర్చేసర్ త్రూ ఎస్బీఐ అంటే మనం ఫర్నిచర్ కొన్నామండి ఆర్గనైజేషన్కి, కాకపోతే మనం క్యాష్ ఇవ్వలేదు. ఓకేనా? ఎస్బీఐ చెక్ ఇచ్చాం. ఇప్పుడు ఏమవుతుంది? ఎస్బీఐ చెక్ ఇచ్చినా కూడా మన కంపెనీకి ఎస్బీఐ చెక్ ఇచ్చినా కూడా మనకి కంపెనీకి ఏమవుతుంది? క్యాష్ అని కాకుండా మనకి బ్యాంక్ కూడా పోతుంది కదా బయటికి. సో క్యాష్ అయినా మనకి ఫైనల్గా అవుట్పుట్ బ్యాంక్ అయినా సరే చెక్ అనేది మనకి ప్రాపర్గా అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇన్సైడ్ మనకి ఏమవుతుంది? ఫర్నిచర్ పర్చేస్ చేసాం కాబట్టి మనకి కంపెనీకి ఫర్నిచర్ వస్తుంది. ఓకేనా? అందుకని మనం ఏం చేసాం? సో బ్యాంక్ అకౌంట్ అయ్యేటట్టు ఫర్నిచర్ అకౌంట్ అనుకున్నాం. మనం టాలీలో అదే కదా పోస్ట్ చేసింది. సో ఫర్నిచర్ పర్చేస్ త్రూ ఎస్బీఐ అంటే ఎస్బీఐ డెబిట్ చేసుకున్నాం, ఫర్నిచర్ని క్రెడిట్ చేసుకున్నాం. సో 7th and 10th పాయింట్స్. సో ఫర్నిచర్తో బ్యాంక్ అని రావాలి కదా సార్, అది డౌట్. ఓకే. సో కడప డిస్టిక్ నుంచి హరిత గారు. సో ఫర్నిచర్ కొంటున్నప్పుడు మనకి ఫర్నిచర్ లోపల వస్తుంది, కరెక్టే మీరు చెప్పింది, ఫర్నిచర్ టు బ్యాంక్ అంటున్నాం. కానీ ఇక్కడ మనము ఏ అకౌంట్ క్రియేట్ చేస్తున్నామండి? లెడ్జర్ మనం బ్యాంక్ అకౌంట్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? మీరు చెప్పినట్టు ఏంటంటే ఫర్నిచర్ లెడ్జర్ మనం క్రియేట్ చేస్తే కనుక టు బ్యాంక్ అకౌంట్ అని రాసుకుంటాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? బ్యాంక్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసినాం కాబట్టి మనం బ్యాంక్ ని డెబిట్ చేసుకున్నామండి. ఓకేనా? హరిత గారు పాయింట్ క్లియరా మీకు? ఓకే. సో థ్యాంక్ యూ అండి. సో 12th పాయింటా? సో క్యాష్ విత్డ్రా టు బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఓకేనా? మనం క్యాష్ అనేది బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసుకున్నాం ఆర్గనైజేషన్కి. మనకి అవసరమైందని చెప్పని తిరిగి క్యాష్ అనేది మనకి ఆర్గనైజేషన్స్ తెచ్చుకున్నామండి. సో క్యాష్ విత్డ్రా టు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మనకి క్యాష్ వస్తున్నట్ట వెళ్తున్నట్ట బయటికి? కంపెనీకి వస్తున్నట్ట, కంపెనీ నుంచి బయటికి వెళ్తున్నట్ట? ఓకేనా? సో క్యాష్ విత్డ్రాల్ అంటే మనం బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రాల్ చేసుకున్నాం, సో మనకి క్యాష్ వస్తుంది. సో అందుకని మనం డెబిట్ చేసాం క్యాష్ని. ఓకేనా? అర్థమైందా? మహమ్మద్ షరీఫ్ గారు ఇందాక చార్ట్ చేశారు కదా, అర్థమైందా మీకు? 8th పాయింట్ కావాలన్నారు కదా, 12th పాయింట్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా 8th పాయింట్. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. సో మీకు స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, మనకి టాపిక్ స్టార్టింగ్లో చెప్పాను నేను. సో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ మనం క్యాష్ అనేది డిపాజిట్ చేసుకున్నాము. ఓకేనా? కంపారిజన్ చేసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటితో పోల్చుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్యాష్ అనేది బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మనం మూవ్ చేస్తున్నాం. ఓకేనా? ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. కంపేర్ చేసుకుని మన బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మనకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది.
ఓకేనా, అందుకని హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నాం. సో క్లియర్ అండి? ఇక్కడ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ప్రాబ్లంలో? సో నైన్త్ పాయింట్ సో డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. సో కంపెనీకి మనకి డొనేషన్స్ రిసీవ్ అయినాయి. డొనేషన్ అంటే చెప్పుకున్నాం కదా, సో డొనేషన్ ఈజ్ నథింగ్ బట్ చారిటీ. సో మనం ఏదైనా చారిటీ పెట్టుకున్నాం అనుకోండి, సో బయట నుంచి కూడా మనకి స్పాన్సర్స్ చాలా మంది వచ్చారు. ఓకేనా, సో బయట నుంచి చాలా మంది స్పాన్సర్స్ మనకి ఏంటంటే డొనేషన్ ఇస్తున్నారు. సో ఇక్కడ డొనేషన్స్ ఏ రూపంలో ఇస్తున్నారు? క్యాష్ రూపంలో ఇవ్వట్లా, బ్యాంక్ రూపంలో అంటే చెక్స్ ఇస్తున్నారు డొనేషన్. ఓకేనా, సో మనకి ఏమవుతుంది, డొనేషన్స్ రిసిప్ట్ అవుతుంది కదా, కంపెనీకి మనకి డొనేషన్స్ వస్తున్నాయి కాబట్టి మనం రిసిప్ట్ చేసుకున్నాం. క్లియరా మీకు నైన్త్ పాయింట్ కూడా? సో ప్రాబ్లంలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? సో బ్యాలెన్స్ షీట్, నెట్ ప్రాఫిట్ లేకపోతే ఎలా చెక్ చేయాలి? సో కంపల్సరీగా మనం ఎండ్ ఆఫ్ ది అవుట్పుట్ మనకి ఏంటంటే ఆర్గనైజేషన్కి, సో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే మనం దేనికోసం స్టార్ట్ చేస్తాము? ఓకేనా, మనకి ఇయర్ ఎండింగ్ లో మనకి ప్రాఫిట్ కోసమే కదా బిజినెస్ స్టార్ట్ చేస్తుంది మనకి. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి మనకి ప్రాఫిట్ రావాలనే కదా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాము. ఓకేనా, గుంటూరు డిస్టిక్ నుంచి సురేష్ గారు. ఓకే, సో సెకండ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామండి. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో సెకండ్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఫస్ట్ ప్రాబ్లం మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే మీకు సెకండ్ ప్రాబ్లం కొంచెం మీకు అర్థమవుతుందని చెప్పడానికి నేను సెకండ్ ప్రాబ్లం కూడా క్రియేట్ చేశాను. ఓకేనా, సో సెకండ్ ప్రాబ్లంకి వెళ్దామా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫస్ట్ ప్రాబ్లంలో? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. సెకండ్ ప్రాబ్లమా ఫస్ట్ ప్రాబ్లంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తాను నేను ఇక్కడే. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో అందరు కూడా సెకండ్ ప్రాబ్లం అంటున్నారు కదా. ఓకే, సో చూడండి అండి సెకండ్ ప్రాబ్లం. సో మిస్టర్ సునీల్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 6 lakhs రూపీస్ అండి. ఓకేనా, సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో మారేదిల్లా మనకి బ్యాంక్స్ నేమ్స్ ఒకటి చేంజ్ అవుతున్నాయండి. రిమైనింగ్ అన్ని సేమ్. మనం ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే మనం చేసుకున్నామో సెకండ్ ప్రాబ్లం కూడా అంతేనండి. ఓకేనా, సో ఫీడ్బ్యాక్ ఫామ్ మేడం షేర్ చేస్తారు, మీరు ఫస్ట్ మీరు ప్రాబ్లం వినండి. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ ఏంటండి, కంపెనీ క్రియేషన్ కదా. సో ఆల్ట్ ప్లస్ F1, సో కంపెనీ. సో ఇక్కడ కంపెనీ నేమ్ ఏమన్నాడండి? సో మిస్టర్ సునీల్. స్టేట్ వచ్చేసరికి మనం ఆంధ్రప్రదేశ్. ఓకేనా, సో ఇక్కడ షార్ట్ కట్ కి మనం ఏమనుకున్నాం, Ctrl+A. సో చూడండి ఇక్కడ, సో ఇందాక మనం రామ్ అనే కంపెనీ క్రియేట్ చేసామండి. సో ఇక్కడ మాడిఫై అయిపోయి నేమ్ ఆఫ్ ది కంపెనీ ఏమొచ్చింది, ఇక్కడ సునీల్ అనే కంపెనీ వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు రామ్ అనే కంపెనీ చూడాలంటే మనం ఎక్కడ చూడొచ్చు అండి? టాలీ సాఫ్ట్వేర్లో మనం ప్రీవియస్గా రామ్ అనే కంపెనీని మనం క్రియేట్ చేసాం కదా. సో రామ్ అనే కంపెనీని చూడాలంటే టాలీ సాఫ్ట్వేర్లో మనం ఎలా చూడాలి? ఓకేనా, సో ఆల్ట్ ప్లస్ కంపెనీస్ లో సో మీరు టైప్ చేస్తే మనం ఏమైతే క్రియేట్ చేసుకున్నామో కంపెనీస్ అన్ని కూడా మనకి
ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంపెనీ ఏంటండి, సునీల్ కదా. సో చూడండి వచ్చేసింది. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో మన కంపెనీ క్రియేట్ చేసిన సునీల్ అనే కంపెనీ మనకి హైలైట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, నేమ్ ఆఫ్ ది కంపెనీ కింద. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో సెకండ్ స్టెప్ లెడ్జర్స్ క్రియేషన్. సో ఆల్ ఐటమ్స్. సో ఫస్ట్ వన్ ఏంటి, సో మిస్టర్ సునీల్ కదా, అండర్ సునీల్ అనేవాడు ఏ గ్రూప్ అండి, క్యాపిటల్ అకౌంట్ కదా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్ అండి. ఓకేనా, అంటే మనకి ఇక్కడ లెడ్జర్ ఏమవుతుంది, యూనియన్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్. ఇందాక చెప్పున్నాం కదా మనకి ఏ బ్యాంక్ అని ఇవ్వని ప్రాబ్లంలో. సో అండర్ మాత్రం మనకి ఒకటే గ్రూప్ అండి, బ్యాంక్ అకౌంట్స్. ఓకేనా, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ కెనరా బ్యాంక్. ఓకేనా, ఇందాక ఒక 3 నేమ్స్ ఇచ్చారు, ఇప్పుడు ఒక 3 నేమ్స్ ఇస్తున్నారు బ్యాంక్. ఓకేనా, సో జస్ట్ బ్యాంక్ నేమ్స్ ఒకటే చేంజ్ అవుతున్నాయండి. సో నెక్స్ట్ చూడండి, శాలరీ రిసీవ్డ్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడండి. సో దీని ఏం చేసుకుంటాం మనం లెడ్జర్లో, ఇక్కడ శాలరీ రిసీవ్డ్ త్రూ ఎస్బీఐ బ్యాంక్. ఇక్కడ లెడ్జర్ మనకి ఏం కావాలండి, శాలరీ కదా. సో శాలరీ రిసీవ్డ్. సో శాలరీ ఏమవుతుందండి మనకి కంపెనీకి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ చూడండి, సో కెనరా బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ అండి. సో ఈ పాయింట్కి మనకి లెడ్జర్ అవసరం అవుతుందండి, కెనరా బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్. సో ఎందుకంటే మనం కెనరా బ్యాంక్కి సంబంధించి లెడ్జర్ కూడా క్రియేట్ చేసాము, అదేవిధంగా ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి మనం లెడ్జర్ కూడా ఎంటర్ చేసాము. ఓకేనా, ఇక్కడ మనకి లెడ్జర్ ఏమి అవసరం ఉండదండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో కెనరా బ్యాంక్ టు యూనియన్ బ్యాంక్. మనకి ఈ పాయింట్ కూడా లెడ్జర్ అవసరం ఉండదు, ఎందుకంటే కెనరా బ్యాంక్ అనేది కూడా మనం లెడ్జర్ ఎంటర్ చేసాం, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ అనేది కూడా మనం. సో ఇందాక శాలరీ రిసీవ్డ్ కదండి. ఓకేనా, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చెప్పండి. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ యూనియన్ బ్యాంక్. సో ఓకే గైస్, మన ప్రాబ్లంలో ఏమైతే మనం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనుకున్నామో, సో శాలరీ రిసీవ్డ్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాం. ఓకేనా, సో 5th పాయింట్ వరకు మనం ఎంటర్ చేసామండి లెడ్జర్లో. ఓకే, సో 6th పాయింట్ చూడండి, సో కెనరా బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడండి. సో 6th పాయింట్, 7th పాయింట్, 8th పాయింట్, ఈ 3 పాయింట్స్ మనకి లెడ్జర్లో అవసరం అవుతాయండి. ఈ పాయింట్స్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుందా? ఓకేనా, సో ఎందుకంటే మనం లెడ్జర్స్ ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంకు, కెనరా బ్యాంక్, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ సంబంధించి ఆల్రెడీ లెడ్జర్స్ అనేది మనం పోస్ట్ చేసామండి. ఓకేనా, మళ్ళీ మనం రీఎంటర్ అయితే లెడ్జర్ చేయం. మేడం వాయిస్ బ్రేక్ అవుతుందా ప్రణీత మేడం? లేదు సార్. సో ఓకేనండి, సో మనకి ప్రాబ్లంలో 6th, 7th, 8th పాయింట్ రావండి. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో కంప్యూటర్ పర్చేస్ త్రూ యూనియన్ బ్యాంక్.
ఓకేనా, కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ యూనియన్ బ్యాంక్ అంటున్నాడండి. సో ఇక్కడ మనకి లెడ్జర్ ఏం అవసరం అవుతుంది? సో కంప్యూటర్ ఏంటి మనకి అకౌంటింగ్ గ్రూపు ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ కెనరా బ్యాంక్ అండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, కెనరా ఇవన్నీ రావండి. ఓకేనా. సో యూనియన్ బ్యాంక్ టు కెనరా బ్యాంక్ అనేది కూడా రాదు, ఎందుకంటే మనం లెడ్జర్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఆల్రెడీ. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో పెట్టి ఇన్కమ్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడండి. సో 13th పాయింట్ చూడండి ఒకసారి అందరూ. సో పెట్టి ఇన్కమ్ త్రూ ఎస్బీఐ బ్యాంక్. సో మనకి లెడ్జర్ ఏమవసరం అవుతుంది ఇక్కడ? సో పెట్టి ఇన్కమ్. సో పెట్టి ఇన్కమ్ అండర్ గ్రూప్ ఏమవుతుంది మనకి? ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండి. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. సో నెక్స్ట్ పాయింట్ అండి, లాస్ట్ పాయింట్. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్, ఇక్కడ లెడ్జర్ అవసరం అవుతుందండి మనకి. ఓకేనా. సో ఎందుకంటే మనం యూనియన్ బ్యాంక్ ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ లెడ్జర్ అనేది అవసరం ఉండదు. సో అవసరం లేదు కాబట్టి మనకి ప్రాబ్లంలో ఉన్న లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసాం కాబట్టి జస్ట్ ఎంటర్ ఇవ్వండి అండి. ఓకేనా. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత మీకు యాక్సెప్టెన్సీ అడుగుతుంది, ఎస్. సో మనం చేసిన లెడ్జర్స్ అన్ని క్రియేట్ అయినాయా లేదా అంటే చూడండి ఇక్కడ. సో కెనరా బ్యాంక్ క్యాష్, కంప్యూటరు, రిసీవ్డ్, ఎస్బీఐ, ట్రావెలింగ్, యూనియన్ బ్యాంక్. సో అన్ని కూడా క్రియేట్ అయినాయి కదండి మన లెడ్జర్స్ అన్ని. ఓకేనా. సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? థర్డ్ స్టెప్ అయినటువంటి అకౌంట్స్ ప్రాబ్లంలో ఓచెస్ కదా. ఓచెస్. సో ఫస్ట్ పాయింట్ చూడండి అండి ప్రాబ్లంలో. సో మిస్టర్ సునీల్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 6 lakhs అంటున్నారండి. ఓకేనా, ఇది మనకి రిసిప్ట్ అవుతుంది కాబట్టి సో క్యాష్ టు మిస్టర్ సునీల్. సో ఎంత అంటున్నాడండి అమౌంట్? 6 lakhs రూపీసా? ₹6 lakhs. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్ అండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్. సో కాంట్రాక్ట్ కదా, ఏ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం? యూనియన్ బ్యాంక్ లో. సో క్రెడిట్ లో క్యాష్. సో ఎంత అంటున్నాడు అమౌంట్? 1,50,000. సో 1,50,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. సో ఇందాక పాయింట్లోనేమో క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్ అనుకున్నాం. ఓకేనా, అందుకని యూనియన్ బ్యాంక్ డెబిట్ చేసాం. ఇప్పుడు అలా కాదు, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అంటున్నాడు. సో ఎస్బీఐ డెబిట్ చేస్తాం. ఎంత అంటున్నాడు? 1 lakh rupees. సో 1 lakh rupees కాబట్టి సో 50. ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ కెనరా బ్యాంక్ అండి.
ఇది కూడా సేమే, కాకపోతే మనకి డెబిట్ కెనరా బ్యాంక్ అవుతుందండి. సో క్యాష్. సో అమౌంట్ ఎంత అంటున్నాడండి? 1,75,000. సో 1,75,000 కాబట్టి 85, 1,70,000. సో 500 ఒకటి తీసుకున్నానండి నేను. ఓకేనా? 500 ఒకటి తీసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు చూడండి 1,75,000. సో నెక్స్ట్ పాయింట్, శాలరీ రిసీవ్డ్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ అండి. ఓకేనా? మనకి శాలరీ రిసీవ్డ్ అయినాయి త్రూ ఏ బ్యాంక్ నుంచి అండి? ఎస్బీఐ బ్యాంక్ నుంచి. సో రిసీవ్ కాబట్టి మనం ఏమనుకుంటాం ఇక్కడ? F6. ఓకేనా? సో ఏ బ్యాంక్ నుంచి రిసిప్ట్ అయినండి? శాలరీ రిసీవ్డ్ త్రూ ఎస్బీఐ బ్యాంక్. సో ఎస్బీఐ శాలరీ రిసీవ్డ్. సో ఎంత అండి శాలరీ రిసీవ్డ్? 15,000. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో కెనరా బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ అంటున్నారండి. సో చెప్పుకున్నాం కదా, మనం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగితే సో మనం షార్ట్ కట్ కి ఏమనుకున్నాం? ఇదే ఎంట్రీ కింద వస్తుంది, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏం వస్తాయండి మనకి? కౌంటర్ ఎంట్రీస్ కదా. సో కౌంటర్ ఎంట్రీస్ కి షార్ట్ కట్ కి మనకి F4. ఓకేనా? రిసిప్ట్ లో ఉంది, నేను F4 అని ప్రెస్ చేయగానే కాంట్రాక్ట్ వచ్చేసింది, ఓచర్ అనేది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ, సో కెనరా బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడండి. అంటే ఇక్కడ క్యాష్ అనేది ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్కి మూవ్ అవుతున్నాయి? సో కెనరా బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంక్కి మూవ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఎస్బీఐ బ్యాంక్ అనేది డెబిట్ వస్తుంది. ఓకేనా? ఏ బ్యాంక్ నుంచి మూవ్ అవుతున్నాయి? కెనరా బ్యాంక్. సో కెనరా బ్యాంక్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది. సో ఎంత మూవ్ చేస్తున్నాం మన కెనరా బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంక్కి? 25,000. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో కెనరా బ్యాంక్ టు యూనియన్ బ్యాంక్. ఇందాక కెనరా బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడు లాస్ట్ పాయింట్. సో ఇక్కడ మనకి కెనరా బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్ అంటున్నాడు. సో బ్యాంక్స్ ఒకటే చేంజ్ అయినాయండి. ఓకేనా? మనకి ఇక్కడ యూనియన్ బ్యాంక్ అంటున్నాడు కాబట్టి యూనియన్ బ్యాంక్ని డెబిట్ చేస్తున్నాం. సో ఏ బ్యాంక్ నుంచి? కెనరా బ్యాంక్ నుంచి మనకి మూవ్ చేస్తున్నారు కాబట్టి కెనరా బ్యాంక్ని మనం క్రెడిట్ చేస్తున్నాం. ఓకేనా? మనకి అమౌంట్ ఎంత ఇచ్చారు? 15,000. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎస్బీఐ బ్యాంక్ టు యూనియన్ బ్యాంక్ అంటున్నాడండి. సో బ్యాంక్ నేమ్స్ ఒకటే మారుతున్నాయి, ఎస్బీఐ బ్యాంక్ టు యూనియన్ బ్యాంక్. సో యూనియన్ బ్యాంక్ డెబిట్ అవుతుంది, మనకి ఎస్బీఐ క్రెడిట్ అవుతుంది. సో ఎంతండి అమౌంట్? 35,000. $35,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ యూనియన్ బ్యాంక్. ఓకేనా? మనకి ఆర్గనైజేషన్కి ఒక కంప్యూటర్ అవసరమైందండి. సో కంప్యూటర్ అనేది కొన్నాం, కాకపోతే కంప్యూటర్ కొన్న తర్వాత మనం ఏం చేసాం? క్యాష్ అనేది ఇవ్వలేదు ఇక్కడ. సో కంప్యూటర్ కొన్నాం త్రూ చెక్ రూపంలో కొన్నామండి. కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ యూనియన్ బ్యాంక్. ఓకేనా? సో కొన్నాం కాబట్టి ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? మనకి క్యాష్ కానీ బ్యాంక్ కానీ బయటికి వెళ్ళిపోతుంది. సో పేమెంట్ కదా. సో FI, కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ యూనియన్ బ్యాంక్. సో మనకి డెబిట్ ఏమవుతుంది? యూనియన్ బ్యాంక్. ఏం కొన్నాం? కంప్యూటర్. ఎంత కొన్నామండి? 25,000.
సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ కెనరా బ్యాంక్ అండి. సో కాంట్రా కదా. సో F4 క్యాష్ డిపాజిట్ ఇంటూ కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్లోకి డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి మనకి డెబిట్ అయింది. సో క్యాష్ కాబట్టి క్రెడిట్ అయింది. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ కెనరా బ్యాంక్ ఎంత అండి? 1 lakh రూపీసా? సో 1 lakh కాబట్టి నేను డినామినేషన్స్ ఆఫ్ 50 తీసుకున్నాను. సరిపోయింది కదా. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ విత్డ్రా టు యూనియన్ బ్యాంక్ అండి. క్యాష్ విత్డ్రా టు యూనియన్ బ్యాంక్. ఇందాకేమో మనం క్యాష్ డిపాజిట్ ఇంటూ కెనరా బ్యాంక్ అనుకున్నాం. ఇప్పుడు చూడండి, క్యాష్ విత్డ్రా ఇన్ యూనియన్ బ్యాంక్ అంటున్నాడు. అంటే యూనియన్ బ్యాంక్ నుంచి మనం క్యాష్ అనేది తెచ్చుకుంటున్నాం. సో కాంట్రా ఎంట్రీ. కాకపోతే ఇందాక మనకి క్యాష్ డిపాజిట్ అంటున్నాడు కాబట్టి మన బ్యాంక్ని డెబిట్ చేసుకున్నాం. ఇక్కడ ఏమనుకుంటున్నాడు, క్యాష్ విత్డ్రా టు యూనియన్ బ్యాంక్. ఓకేనా, అంటే క్యాష్ అనేది యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి మనకి డెబిట్ క్యాష్ అవుతుంది. ఏ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నాం మనం? యూనియన్ బ్యాంక్. ఓకేనా. సో క్యాష్ విత్డ్రా టు యూనియన్ బ్యాంక్ ఎంత? 23,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో పెట్టి ఇన్కమ్ త్రూ SBI బ్యాంక్ అంటున్నాడండి. ఓకేనా, మనకి పెట్టి ఇన్కమ్ జనరేట్ అయినాయి అంటే రిసీవ్డ్ అయినాయి. సో త్రూ ఎట్లా? SBI బ్యాంక్ నుంచి అంటున్నాడు. సో దీన్ని ఓచర్ రికార్డ్ చేసుకుంటామండి. పెట్టి ఇన్కమ్ అనేది F6 కదా. సో ఇప్పుడు ఓచర్ మనకి కాంట్రా ఎంట్రీలో ఉందండి. ఓకేనా, షార్ట్ కట్కి F6 అని ప్రెస్ చేయగానే రిసిప్ట్ ఓచర్కి వచ్చేసింది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏమంటున్నాడు? సో పెట్టి ఇన్కమ్ రిసీవ్డ్ త్రూ SBI బ్యాంక్. ఓకేనా, సో మన క్యాష్ కాదు కదా రిసీవ్ అయింది, పెట్టి ఇన్కమ్ బ్యాంక్ నుంచి రిసీవ్ అయింది. ఓకేనా, SBI టు పెట్టి ఇన్కమ్. సో ఎంతండి? సో 1,250. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండి. సో మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చాడు ప్రాబ్లంలో. సో త్రూ ఏ బ్యాంక్ నుంచి అని ఇవ్వలేదు. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇదేమవుతుంది మన కంపెనీకి? పేమెంట్ కదా. సో ఫంక్షన్కి ఇప్పుడు రిసిప్ట్లో ఉందండి. FI ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి రిసిప్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లంలో చూడండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు కాబట్టి త్రూ బ్యాంక్ అని కానీ ఇవ్వలేదు కాబట్టి సో మనం ఏమనుకుంటాం ఇక్కడ ప్రాబ్లంలో? బ్యాంక్ అనేది ఇవ్వలేదు కాబట్టి ట్రీటెడ్ యాజ్ క్యాష్. ఓకేనా, సో డెబిట్లో క్యాష్. సో డెబిట్లో క్యాష్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కదా. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సో ఎంత అండి? 1,800. ఓకే, సో మన ప్రాబ్లంలో ఇప్పుడు 14 పాయింట్ చేస్తున్నాం కదా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. మనం రికార్డ్ చేసామా? సో ప్రాబ్లంలో ఇచ్చినటువంటి 12th పాయింట్ మనం ఓచర్ రికార్డ్ చేసామండి. సో 12th పాయింట్ మనం రికార్డ్ చేయాలి. ఓచర్ రికార్డ్ చేసామా? ట్వెల్త్ పాయింట్ చేయలేదు కదా. ఓకేనా, మీకు డౌట్ ఉంటే మనం డే బుక్లో చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా, సో చూద్దామా ఒకసారి డే బుక్లో మనం.
సో బ్యాక్ వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీలోంచి డిస్ప్లే వచ్చిన తర్వాత డిస్ప్లే బుక్ అండి. ఓకేనా, డే బుక్ చూడండి. సో మనకి ప్రాబ్లంలో యూనిట్ బ్యాంక్ టు కెనరా బ్యాంక్ అంటున్నాడండి 10,000 రూపీస్. మనం ఓచర్ చేయలేదు కదా. సో కెనరా బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్ కి సో మీకు స్క్రీన్ షేర్ అవ్వట్లేదండి. మేడం స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? సో మన 12th పాయింట్ ఏదైతే సో 12th పాయింట్ అనేది మనం రికార్డ్ చేయలేదండి. యూనియన్ బ్యాంక్ టు కెనరా బ్యాంక్ 10,000 రూపీస్. సో చూడండి డే బుక్ లో కూడా మనకి ఎక్కడ కనబడతలేదు. ఓకేనా, సో ఇప్పుడు అది పోస్టింగ్ చేసుకోవాలి కదా మనం. సో F4. సో యూనియన్ బ్యాంక్ టు కెనరా బ్యాంక్ అంటే కాంట్రా ఎంట్రీ కదా. సో ఏ బ్యాంక్ నుంచి మనకి ఏ బ్యాంక్ మూవ్ అవుతుంది చూడండి క్యాష్. సో యూనియన్ బ్యాంక్ టు కెనరా బ్యాంక్. ఓకేనా, సో డెబిట్ ఏమవుతుంది మనకి కెనరా బ్యాంక్. ఏ బ్యాంక్ నుంచి మూవ్ అవుతుంది మనకి. సో ఎంత అండి అమౌంట్? 10,000 కదా. 10,000. సో పెట్టి ఇన్కమ్ యూనిట్ బ్యాంక్ టు కెనరా బ్యాంక్ చేసాము. పెట్టి ఇన్కమ్ త్రూ SBI బ్యాంక్ కూడా మనం పోస్టింగ్ చేసాము. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేసాం. సో నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్ అంటే మనకి ఓచర్ ఏమొస్తుందండి? కాంట్రాయే కదా. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్ అంటే సో మన మనీని తీసుకువెళ్ళి యూనియన్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం అంటే మనకి అకౌంట్ లో యూనియన్ బ్యాంక్. సో క్రెడిట్ క్యాష్ కాబట్టి డిపాజిట్ చేస్తే ఏమవుతుందండి, మన దగ్గర ఉన్న మనీ వెళ్ళిపోతుంది కదా బయటికి. సో అందుకని మనం క్రెడిట్ చేసాం. సో 12,000 రూపీస్. సో ప్రాబ్లంలో ఇంకైనా ఓచర్స్ రికార్డ్ చేయాలండి, చూడండి ఒకసారి. ప్రాబ్లంలో ఇంకైనా ఓచర్స్ మనం ఏమన్నా రికార్డ్ చేయాలా? ఓకేనా, సో మన ప్రాబ్లమేటిక్ సంబంధించి ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఇచ్చాయో 15 ట్రాన్సాక్షన్స్ కూడా మనం పోస్ట్ చేసుకున్నాం. నౌ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? బ్యాలెన్స్ షీట్. సో ఎస్కేప్ అండ్ షార్ట్ కట్ కి యూజ్ చేసి మనం గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చినప్పుడు చూసారు కదా, పైన మీకు మాస్టర్స్ ట్రాన్సాక్షన్స్ యూటిలైజర్స్ అండ్ రిపోర్ట్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ కాలం. రిపోర్ట్స్ లో మనకి ఫస్ట్ ఏమో బ్యాలెన్స్ షీట్ కదా. బ్యాలెన్స్ షీట్. సో చూడండి నెట్ ప్రాఫిట్. సో 14,450 అంటున్నాడు. ఓకేనా, సో ఓకేనండి. స్క్రీన్ అనేది మేబీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల స్క్రీన్ మీకు డిస్ప్లే అవ్వకపోవచ్చు. ఓకేనా, క్లారిటీగా ఉందండి మీకు? మీకు ఇప్పుడు స్క్రీన్ కూడా విజిబుల్ అవ్వ ఉండాలి.
ఓకేనా? సో చూడండి ఇక్కడ, సో మనం చేసిన ప్రాబ్లంకి నెట్ ప్రాఫిట్ 14,450 అంటున్నాడండి. ఓకేనా? చూడండి ఇక్కడ, సో 14,450 సరిపోయింది కదా? సో నెక్స్ట్ బ్యాలెన్స్ 6,14,450. సో చూడండి ఇక్కడ బ్యాలెన్స్ మనకి, సో 6,14,450 సరిపోయిందండి. ఓకేనా? సో నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ 84,200. అంటే ఇప్పుడు మనం పేమెంట్ చేసాం కదండి. సో కాంట్రాక్ట్ యూజ్ చేసాము, క్యాష్ డిపాజిట్ చేసాము, అదేవిధంగా ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి మనం డిజిటల్గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసాము. ఓకేనా? ఎన్ని చేసినా కూడా మనకి చివరిగా మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది అంటున్నాడు? సో చూడండి 84,200 అండి. మన దగ్గర అన్ని మన దగ్గర చేతిలో 84,200 ఉంది అంటున్నాడు. ఓకేనా? సో ప్రాబ్లంలో కూడా అంతే ఇచ్చింది 84,200. సో 84,200. ఓకేనా? సో ఇక్కడ మీకు కింద సో బ్యాంక్ అకౌంట్స్ కనబడుతున్నాయండి. సో 5,05,250 అంటున్నాడు. ఓకేనా? ఈ 5,05,250 అనేది ఈ బ్యాంక్స్ ఇచ్చాడు కదా అకౌంట్స్ లో, యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు. ఓకేనా? ఈ మూడింటిని టోటల్ చేస్తే మనకి 5,05,250. ఓకేనా? మనకి అకౌంట్స్ అంటే స్పెసిఫిక్ గా ఇండివిజువల్ గా మనం చెక్ చేయాలనుకుంటే కనుక బ్యాంక్ అకౌంట్స్ అనే కాలం మీకు కనబడుతుంది కదా, ఒక్కసారి ఎంటర్ ఇచ్చిందా చూసారా? మీకు స్పెసిఫిక్ బ్యాంక్ ఎంత ఉంది బ్యాలెన్స్, ఎస్బీఐ బ్యాంక్ ఎంత ఉంది, యూనియన్ బ్యాంక్ ఎంత ఉందని డిస్ప్లే చేసినాయా? ఓకేనా? సో ప్రాబ్లంలో చూడండి, సో యూనియన్ బ్యాంక్ ఎంత అంటున్నాడు? 1,54,000 సరిపోయింది. యూనియన్ బ్యాంక్ 1,54,000. అదేవిధంగా యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ ఎంత అంటున్నాడు? 1,06,250. సో చూడండి ఎస్బీఐ 1,06,050. ఓకేనా? సో లాస్ట్లో ఇంకా మిగిలిన బ్యాంక్ ఏంటండి? యూనియన్ బ్యాంక్ ఎంత? 1,54,000. ఓకేనా? 1,54,000 సరిపోయింది కదా? సో ప్రాబ్లం డౌట్స్ ఉంటాయండి. సో ఈరోజు ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఎర్రర్ ఉన్నట్టుందండి. ఓకేనా? సో మీకు మధ్యలో స్క్రీన్ మీకు విజిబుల్ అవ్వకపోయినా, వాయిస్ మీకు క్లారిటీ రాకపోయిందంటే కనుక అది నెట్వర్క్ ఎర్రర్. ఓకే? సో నాకు తెలిసి ఇప్పుడు మీకు స్క్రీన్ విజిబుల్ ఉంటుంది చూడండి. సో ఏం లేదండి, ఇక్కడ నెట్వర్క్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఓకేనా? సో అంటే ఒక్కోసారి నెట్వర్క్ బాగానే వస్తుంది, సిగ్నల్స్ ఉన్నట్టుండి మనకి డౌన్ అయిపోతున్నాయి. ఓకేనా? సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా బ్యాంక్ అకౌంట్స్. సో బ్యాంక్ అకౌంట్స్ మీకు స్పెసిఫిక్గా, సో ఇట్లా బ్యాంక్ అకౌంట్స్ 3 మనకి ప్రాబ్లంలో ఏవైతే టోటల్ 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అవి టోటల్ 5,250 అండి. ఓకేనా? సో అది ఇక్కడ ఎంటర్ ఇచ్చిన విడివిడిగా ఇండివిజువల్ గా బ్యాంక్ అకౌంట్స్ మన బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇంకోటి కూడా ఉందండి. ఓకేనా? ఎస్కేప్ అని వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీ ఉంది కదా, సో బ్యాలెన్స్ షీట్ కింద మీకు డిస్ప్లే అనే ఆప్షన్ ఉంది. ఓకేనా? సో డిస్ప్లే ఆప్షన్ దగ్గర మీకు ట్రయల్ బ్యాలెన్స్, డే బుక్, అకౌంట్ బుక్స్ అండి. సో అకౌంట్ బుక్స్ అని చూసారా? సో అకౌంట్ బుక్స్ దగ్గర మీరు ఎంటర్ చేస్తే క్యాష్ ఆర్ బ్యాంక్ బుక్స్ అని ఫస్ట్ కాలం ఉంది. అవి ఎంటర్ చేసినా మీకు చూడండి ఇక్కడ, సో కెనరా బ్యాంక్ మన దగ్గర ప్రాబ్లంలో ఎంత బ్యాలెన్స్ ఉంది? 2,45,000. ఎస్బీఐ 1,06,250. యూనియన్ బ్యాంక్ 1,54,000. క్యాష్ ఇన్ హ్యాండ్ 84,000 మొత్తం ప్రాపర్గా. ఓకేనా? సో మనం అలా అయినా చెక్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు అండి. సో తేజస్ గారు థ్యాంక్ యూ అండి. సో ఇంకా మీకు ప్రాబ్లమేటిక్ ప్రకారం డౌట్స్ ఉన్నాయా? సో మీకు ఓన్లీ ఫస్ట్ ప్రాబ్లం చెప్పాల, కొంచెం ఎవరికైనా కన్ఫ్యూషన్ పార్ట్ ఉన్నా కూడా మీకు అందుకని నేను సెకండ్ ప్రాబ్లం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకేనా? సో
సో మీకు వాట్సాప్ లింక్ అనేది మేడం మీకు ఎండ్ ఆఫ్ ది క్లాస్ లో షేర్ చేస్తారు, నో ప్రాబ్లం. ఎందుకంటే బాయ్స్ లింక్ షేర్ చేశారు కదా, సో గర్ల్స్ కి సంబంధించి వాట్సాప్ లింక్ కూడా మేడం షేర్ చేస్తారండి. ఓకేనా? సో మీకు ప్రీవియస్ క్లాస్ లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. లేదు అంటే ఈ రోజు క్లాస్ లో అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. సో నో డౌట్సా అండి? సో డౌట్స్ ఏం లేవా? ఆల్ ఆర్ క్లియరా? ఓకే.